హైడ్రా వల్ల ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళు ఇందిరా ఇల్లులు ఇస్తున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా చూపెడుతున్నారు కదా. రేవంత్ రెడ్డికి తేరగ్గా అన్ని దోచుకుంటూ వచ్చిన ఇండ్లు కానీ ఆస్తులు కానీ జీవితాంతం ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఫ్యామిలీ కానీ ఇల్లు కట్టుకున్న దాన్ని కూల్చితే వాడు బాధ ఎంత ఉంటుంది? బీసీ నినాదం ఎత్తుకుంటారు, బీసీలకి 40% రిజర్వేషన్ అంటారు, అందులో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇయ్యారంటారా? అది కూడా ఆయన కూడా సేమ్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్, ఆయనకు అదే ప్రోటోకాల్ ఉంటుంది. దున్నపోతా అంటారా మినిస్టర్ని? బాడీ షేమింగ్ చేయవచ్చా? పోనీ ఈయన పునం ప్రభాకర్ ఏమైనా అందంగా ఉంటాడా, చక్కగా ఉంటాడా? ఏ నాయకుడు ఇన్స్పైర్ చేస్తున్నారు ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లాంటివి చేసుకుంటూ? లాగులో తొండలు జోడిస్తా అంటే తొండలు పట్టేటోళ్ళు. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? సారీ టు సే దిస్, బట్ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతూ ఉంటారు బోటి కొట్టేటోళ్ళు లెక్క. స్లమ్ అని ఇక్కడ మాకు రోడ్లు సరిగా లేవని ఎన్నోసార్లు అక్కడ చెత్త కుప్పలు చూసి గ్రౌండ్లో వెళ్ళి చూస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఒక చెత్త కుప్ప మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద ఇంత గుట్టలాగా ఉంటుంది, పక్కనేమో షాపులు ఉంటాయి. ఎవరికి కూడా బాధ్యత లేదు, ఎవరు కమాండింగ్లో లేరు. ముఖ్యమంత్రినే దేక్తలేరు కదా మంత్రులు, సహచార మంత్రులు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్స్ ఇలా సెక్రటరియట్లో సహచార మంత్రులు క్యాబినెట్లో పనులు అయితే లేవు. ఎప్పుడైనా ముంపు గుర అయితే అక్కడ ఇళ్లలోకి 10,000 ఇస్తాం 5,000 ఇస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మేము అట్లా కాకుండా అసలు ముంపుకు గురవ్వకుండానే ఈరోజు మేము హైడ్రాతోనే ఇట్లా ముంపుకు గురైన ఇళ్ల నుంచి వెళ్ళి ప్రజలను తీసుకెళ్లి కాపాడి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం అని చెప్తున్నారు. 1,60,000 కోట్లతోని మూసీ ప్రక్షాళన అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో సుమారు 50% అంటే ఒక 80,000 నుంచి 1,00,000 కోట్లు మింగేద్దాం. అంతకుమించి నుంచి ఇంకో ఆలోచన లేదు ఆయనకి. అదే మూసీ నది ప్రక్షాళన కేసీఆర్ గారికి 16,000 కోట్లతో అవుతుందంట. మరి ఈ పోటు మగవానికి 1,60,000 కోట్లు ఎందుకు, 10 టైమ్స్ ఎందుకు పడుతుంది? అంటే ఇప్పుడు ఫ్లాప్ అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. 100% ఫ్లాప్ అయింది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 80% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాం. ఈ రాబోయే 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఎగ్గొట్టి ప్రజల నెత్తిన శటగోపం పెట్టి వాళ్ళని మోసం చేస్తుందో దాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడప తడుతూ ప్రతి ఒక్క పౌరుడిని మేల్కొల్పి వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో తెలియజెప్పడమే మా ప్రధాన కర్తవ్యం.